సీనియర్ హీరోయిన్ జయసుధ పేరు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన సహజమైన నటనతో, అద్భుతమైన అభినయంతో తెలుగు సినీ పరిశ్రమలో సహజ నటిగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారామె. ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన జయసుధ ఇప్పుడు మాత్రం సహాయ పాత్రల్లో అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. తన కెరీర్లో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి వంటి తెలుగు సినీ పరిశ్రమలోని దిగ్గజ హీరోల సరసన నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే గతంలో లాగా ఇప్పుడు సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు. ఇలాంటి ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ ఇంటర్వ్యూలో జయసుధ తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని బాధాకరమైన విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా తన భర్త నితిన్ కపూర్ మరణం గురించి చాలా స్పష్టంగా మాట్లాడారు. అప్పట్లో నితిన్ మరణానికి కారణం అప్పులేనని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను జయసుధ పూర్తిగా ఖండించారు. జయసుధ చెప్పిన దాని ప్రకారం నితిన్ మరణానికి ప్రధాన కారణం ఆర్థిక సమస్యలు కాదు, తమ కుటుంబంలో చాలా కాలంగా ఉన్న డిప్రెషన్ సమస్య దీనికి కారణమని ఆమె తెలిపారు. నితిన్ సోదరుడు అలాగే వారి అత్తగారి కుటుంబంలో మరో ఇద్దరు మహిళలు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే మరణించినట్లు ఆమె చెప్పారు. అంటే ఒక కష్టం వచ్చినప్పుడు దానిని ఎదుర్కోలేకపోవడం అనే బలహీనత కుటుంబంలో ఉందని ఆమె వివరించారు. అలాగే అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తమకు ఎప్పుడూ రాలేదని జయసుధ స్పష్టం చేశారు. తాను సంపాదించే వ్యక్తినని, అందుకే ఆ పెద్ద ఆర్థిక సమస్యలు లేవని చెప్పారు. నిర్మాతగా కొన్ని సినిమాలు నష్టపోయినా కూడా అవి సాధారణంగా ప్రతి నిర్మాత ఎదుర్కొనే పరిస్థితులేనని తెలిపారు. 3 సినిమాలు బాగా ఆడితే 3 సినిమాలు నష్టపోయాయి, కానీ అవి పెద్ద అప్పులు కావు అని ఆమె చెప్పారు. ఇంకా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కూడా జయసుధ అసహనం వ్యక్తం చేశారు. ఎవరినైనా బాధ పెట్టేలాగా అబద్ధపు వార్తలు ప్రచారం చేస్తే అది ఒకరోజు తిరిగి వారికి వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. భర్త మరణం తర్వాత తాను చాలా మానసికంగా కుంగిపోయానని, ఆ బాధ నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టిందని కూడా ఆమె తెలిపారు. అయితే కుటుంబ సభ్యుల సహాయం అలాగే కౌన్సిలింగ్ ద్వారా తాను మళ్ళీ సాధారణ జీవితంలోకి వచ్చానని చెప్పారు. అదే సమయంలో నిర్మాత దిల్ రాజు నిర్మించిన శతమానం భవతి సినిమా షూటింగ్లో పాల్గొనటం తనకు మానసికంగా బలాన్నిచ్చిందని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో దిల్ రాజు కూడా తన భార్యను కోల్పోయి అదే బాధను ఎదుర్కొంటున్నారని ఆమె చెప్పారు. మొత్తానికి జయసుధ జీవితంలో జరిగిన ఈ సంఘటనలు ఆమె ఎదుర్కొన్న వ్యక్తిగత పోరాటాన్ని చూపిస్తున్నాయి. అయినప్పటికీ అన్ని కష్టాలను దాటుకుని ఆమె మళ్ళీ తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లటం ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తుంది.